నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడులో త్వరలేని రాజకీయ ప్రముఖులకు నోటీసులు అనే వార్త మొదటి పేజీలో ఉంది. ఇందులో మాజీ మంత్రులు కూడా ఉండొచ్చని సమాచారం. నాడు పోలీసు వాహనాల్లో ఎన్నికల డబ్బు తరలింపుపై తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ అనే వార్త ఉన్నది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రణీతరావు అరెస్టు తర్వాత వరుసగా మలుపులు తిరుగుతూ వస్తున్నది. రాధాకిషన్ రావు ఎంట్రీ తర్వాత అది మరో టర్ను తీసుకున్నది. క్షేత్రస్థాయిలో ఎన్నికల సందర్భంగా డబ్బు తరలిస్తున్న సందర్భంలో వాటిని పట్టుకొని అవి ఎక్కడ తీసుకెళ్ళండు, ఏ రాజకీయ పార్టీకి తీసుకెళ్ళండు, ఎవరికి అనుకూలంగా వ్యవహరించడనే చాలా అంశాలు విచారణ సందర్భంగా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో త్వరలోనే రాజకీయ ప్రముఖులకు కూడా నోటీసులు ఇవ్వబోతున్నారనే వార్త ఈనాడులో మొదటి పేజీలో ఉన్నదిగా. టానికి ఏర్పాటు జీవోలోనే మతలబు, ఎలైట్ షాప్ పేరిట వెసులుబాటుతో ఆదాయానికి గండి అనే వార్త ఉన్నది. ఇక జీఎస్టీ, వ్యాట్, ప్రివిలేజ్ ఫీజుల ఎగవేత అనే వార్త ఉన్నది. ఎన్టీపీసీ ఒప్పందంతో భారం, 2400 మెగావాట్ల ప్లాంట్ పూర్తయ్యే నాటికి యూనిట్ కరెంటు ధర 9కి చేరుతుందని అంచనా. అంత ధర కొంటే డిస్కౌంట్లు నష్టపోతాయని గుర్తించిన ప్రభుత్వం అందుకే దాని నుంచి ఆ ప్రతిపాదన నుంచి వద్దని విరమించుకున్నట్లు ఆ స్టోరీ అది. ఇక రెండంచెల వ్యూహం గెలిపే ధ్యేయమని ఒక వార్త కాంగ్రెస్ పార్టీ సంబంధించినది. కాంగ్రెస్లో చేరిన కడియం కావ్య నేడు సిఈసి సమావేశానికి సీఎం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా రైతులను అధోగతి పాల్చేసి విమర్శల, బారాసా నేతల మాయమాటలు ఎవరూ నమ్మరు, ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వ వైఫల్యాలుగా చూపుతున్నారు, ఏ ఒక్క రైతును నష్టపోయినాం, వ్యవసాయ మంత్రి తుమ్మల నిన్న మాట్లాడిన వార్త కూడా ఉన్నది. ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేసీఆర్ నిన్న క్షేత్రస్థాయి పర్యటన చేసిండ్రు. పర్యటన సందర్భంగా రైతులతో మాట్లాడారు. ఆ మాట్లాడిన అంశాలకు సంబంధించింది ఈనాడు మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక మరొక వార్త, ఇది మ్యాచ్ ఫిక్సింగ్తో గెలిచేందుకు మోదీ కుట్ర, ఎన్డీఏకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు అని విపక్ష నేతలు, ఇండియా కూటమి నేతల ఢిల్లీలో బహిరంగ సభలో వారు మాట్లాడిన మాటలను హైలైట్ చేసింది ఈనాడు మొదటి పేజీలో ఇచ్చింది. వీటికి సంబంధించిన వార్త. ఇక ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానెల్లో కాంగ్రెస్లో చేరిన కడియం కావ్య, కడియం శ్రీహరికి సంబంధించిన వార్త అందులో ఉన్నది. తర్వాత మరో బ్యానర్ ఐటమ్గా మ్యాచ్ ఫిక్సింగ్ మోదీని గద్దె దింపుదాం అని ఇండియా కూటమి నేతల వార్త ఉన్నది. 200 సీట్లైనా గెలవండి చూద్దాం, బీజేపీకి మమతా బెనర్జీ సవాల్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇందులో కీలక నిర్ణయాలన్నీ తొలి 100 రోజుల్లోనే, దేశ ప్రగతి కోసం వచ్చే 5 ఏళ్లకు రోడ్ మ్యాప్ సిద్ధం అనే వార్త ఉన్నది. అద్వానికి భారతరత్న ప్రధానం అనే వార్త. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఉన్నది. రాష్ట్రపతి నిలబడితే మోడీ కూర్చుంటారా, ప్రధాని తీరుపై కాంగ్రెస్ విమర్శలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక ఎన్నికల బాండ్ల రద్దుపై విపక్షాలు పశ్చాత్తాపడతాయి, ప్రధాని మోదీ అన్నారు. హైదరాబాద్ టు అయోధ్య రేపటి నుంచి నేరుగా విమానాలు, మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి అనే వార్త ఉన్నది. వీటితో పాటుగా నష్టపోయిన రైతులను మీరు ఎప్పుడైనా ఆదుకున్నారా, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు పోతే పరిహారం ప్రకటించి పైసా ఇవ్వలేదు, కేసీఆర్ మీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు, ఎంత నికృష్టుడైనా కరువు రాజకీయం కోసం వాడుకుంటారా అని మంత్రి తుమ్మల మాట్లాడిన మాటలను ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చింది. కాంగ్రెస్ అసమర్థతతోనే కరువు, కేసీఆర్ నిన్న ఫీల్డ్ విజిట్కి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి కూడా మొదటి పేజీలో ఇచ్చింది. ఇక ప్రభాకర్ రావు లొంగుబాట, అమెరికా నుంచి తిరుగు ప్రయాణం, ఆయన అప్రూవ్గా మారతారా, కొనసాగుతున్న భుజంగరావు తిరుపతన్న విచారణ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటు సైబర్ బానిసలు, కంబోడియాలో దుర్భర స్థితిలో 5000 మంది భారతీయులు అని ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చిన స్టోరీని. ఇక హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై టోలు వాయింపు, పెరిగిన టోలు వాహనాల రుసుము, దానికి సంబంధించిన వార్త ఉన్నది. కొత్త ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆల్రెడీ వచ్చేసిన అమల్లోకి. బాసర ఆలయంలో విజిలెన్స్ తనిఖీలు, ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన వారి కథనానికి సంబంధించిన ఒక వార్త ఉంది. ఇక్కడ RRR మార్గంలో మార్పులు, ఉత్తర భాగంలో మారనున్న అలైన్మెంటు, రైతులు నష్టపోకుండా చూడాలనే యోచన అనే వార్త ఉన్నది. రాజగిరి రైతుల ఆందోళనతో నిర్ణయం అనేది ఆ వార్త సారాంశం. ఇక నమస్తే తెలంగాణలో ఆత్మహత్యలు వద్దు అనే ఫీల్డ్ విజిట్కు కేసీఆర్ ఫీల్డ్ విజిట్ వార్తనే మొత్తం పేజీ నిండా ఉన్నది. ఇక చేతగాని సర్కారిదని కేసీఆర్ మాట్లాడిన మాటలు, 100 రోజుల్లో 200 మంది రైతన్నల బలవన మరణాలని ఇత్యాది విషయాలు మొత్తం ఫీల్డ్ విజిట్కి సంబంధించిన వార్తలు ఫుల్ పేజీలో ఉన్నాయి. పోలీసులపై పోడు రైతుల దాడి అనే వార్త ఉన్నది మొదటి పేజీలో. H1B మరింత భారం అనే వార్త.
సమాచారం లేదు, సమాధానం ఇవ్వం, గురుకుల పోస్టుల నియామకంపై ఆర్టీఐ అని వాడుతున్నది. పిహెచ్డి ప్రవేశాలు యూజీ చేతుల్లోకి, నెట్ స్కోర్ ఆధారంగా నిర్ణయం, ఇప్పటికీ అన్ని యూనివర్సిటీలకు లేఖలు అని వాడుతుంది. ఇక కడియం టికెట్పై పీఠముడి అనే కథనం కూడా ఉన్నది. నమస్తే తెలంగాణలో శ్రీహరి అభ్యర్థి అయితేనే టికెట్, వారి కుమార్తెకైతే కాదు అని ఒక మెలిక ఉందని ఒక కథనాన్ని ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక సాక్షిలో ఎప్పట్లాగిన 5-6 వార్తలు మొదటి పేజీలు ఉన్నాయి. క్రికెట్ సంబంధించిన మెరుపులేని సన్ రైజర్స్ అని ఒక వార్త ఉన్నది. ఇక్కడైనా నగదురహిత వైద్యమని, దక్షిణాదిన మెరుగైన ఫలితాలు, గడ్కరీ 200 గెలవండి చూద్దాం సీట్లని మమతా బెనర్జీ బీజేపీకి సవాలు వార్త, విదేశాలకు వెళ్ళాల వద్దని విదేశీ చదువులకు సంబంధించిన వార్త ఉన్నది. రిషి సునాక్ గెలవడం కష్టమైన ఒక వార్త ఉన్నది. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేసీఆర్ ఫీల్డ్ విజిట్కి సంబంధించిన వార్త ఉంది. ఎన్టీపీసీ విద్యుత్తుగా చాలు అని ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన వార్త, పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు ప్రత్యేక సెలవు అని రామయ్య కళ్యాణం టికెట్ 10,000 అని ఒక వార్త. సర్కారుపై విరమణ భారం, వచ్చే 3 పెద్ద సంఖ్యలో రిటైర్డ్ కానున్న ఉద్యోగులు 3 ఏళ్లలో 3,500 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడబోతున్నది. చౌక విద్యుత్తే కొందామని ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన వార్త. రేపు బండి రైతు దీక్ష అని వాడుతున్నది. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కక్షకు పరాకాష్ట అనే వార్త. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వాడుతున్నది. పొదిరిపేలో కాంగ్రెస్ లోక్సభ ఇన్ఛార్జ్ నియామకం అనే వాడుతున్నది. కాంగ్రెస్లోకి కడియం కావ్య సంబంధించిన వార్త. ప్రమాదంలో ప్రజాస్వామ్యం, అవినీతి పరుల కూటమి మీరట్ ర్యాలీలో ప్రధానమంత్రి అన్నారు. అద్వానికి భారతరత్న ప్రధానం అనే వార్త ఇందులో ఉన్నాయి. వీటితో పాటుగా 1000 కోట్లు ఇస్తేనే గృహప్రవేశం అనే వార్త ఉన్నది. రంగంలోకి ఆపద మిత్రులు అనే వార్త కూడా ఇందులో మొదటి పేజీలో ఉన్నది. ఇక భద్రత ఉంటేనే అమెరికా చదువులు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి దినపత్రిక. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రయారిటీ ఇచ్చిన వార్త అంశాలు ఇవి.